సార్ కొన్ని సినిమా కథ హార్డ్ హిట్టింగ్, కొద్దిగా హార్డ్ హిట్టింగ్ క్వశ్చన్లు అడగండి. మీరు అడగండి అమ్మా. సార్ ఆవిడ అడుగుతుంది. హాయ్ సార్. ఆ, గుణశేఖర్ గారు నిన్న వినిపిస్తుందా సార్? ఆ, నిన్న ఏఎంబిలో సినిమా చూసిన తర్వాత ఒకటే మాట చెప్పాలనిపించింది సార్. 100 కోట్ల సినిమాలు తీసే డైరెక్టర్లు చాలామంది ఉన్నారు, 100 ఫ్యామిలీలకు బాగుపడే సినిమా తీశారనిపించింది సార్. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూసారా నిన్న మీరు? నాకు కూడా నిద్ర పట్టలేదు సార్ చూశాక. ఓ ఐఎమ్ కనెక్టెడ్ టు భూమిక గారి క్యారెక్టర్. ఓకే, స్టోరీని నేను స్పాయిల్ చేయదలుచుకోను. వెరీ గుడ్, చేయకండి. సో ఈ సినిమా కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి మళ్ళా సంక్రాంతి వస్తుంది. ఓ థ్యాంక్ యూ. ఇది వినండి సార్ అందరూ. కొనలేని డిస్ట్రిబ్యూటర్స్ ఖచ్చితంగా మిస్ అయిపోయాం రాని అనుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. గుణశేఖర్ గారు బ్యాక్ అనిపించింది. అండ్ మీరు తీసారా ఆర్జీవి గారు తీసారా అన్న డౌట్లో ఉన్నాను సార్. థ్యాంక్ యూ. ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ. లవ్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ గుణశేఖర్ గారు, చెప్పండి సార్ యాక్చువల్లీ నిన్న షో తర్వాత అందరూ క్లైమాక్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కువ చెప్తున్నారు క్లైమాక్స్ గురించి. లైక్ అది ఒక హార్డ్ హీటింగ్ ఉంటుందా, హార్ట్ టచింగ్ ఉంటుందా, ఆలోచింపజేసేలా ఉంటుందా? అంటే ఒక్క క్లైమాక్స్ చెప్పలేనండి. సినిమా మొదలైన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు కూడా నేను కథనే నిజాయితీగా చెప్పడానికి ప్రయత్నించాను. ఎండ్ ఫ్రేమ్ ఎందుకు అంటున్నానంటే, ఈవెన్ మీకు ఎండ్ రోలింగ్ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంటుంది ఇందులో. అంటే అది కూడా వదలలేదు. అంటే అంత కథ ఉంది నా దగ్గర చెప్పడానికి. యాక్చువల్గా అయితే ఇది ఒక 3 గంటల పైన పెట్టే కథ ఇది. దీన్ని కొత్త వాళ్ళతో చెప్తున్నాం కాబట్టి 2.5 గంటలకే కుదించాను. సో నా దగ్గర మొదటి ఫ్రేమ్ నుంచే కథ, ఎండ్ ఫ్రేమ్లో కూడా మీరు అంటారు ఈ గుణశేఖర్ వదలట్లేదురా అని చెప్పి అంత కథ ఉంది. సో పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా చూడండి. అది సార్ మీరు అన్నట్టు కొత్త వాళ్ళతో తీశారు, ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఇది మీ నుంచి. లైక్ ఇలాంటి సినిమాలకి ఒక స్టార్ వచ్చి పుష్ చేస్తే ప్రమోషన్స్ పరంగా ఇంకొంచెం రీచ్ కూడా అవ్వచ్చు జనాలకి. మోస్ట్లీ అంటే ప్రీలీజ్ ఈవెంట్ లాంటిది కూడా మీరు ఏం పెట్టలేదు. అంటే మీరు అడిగితే బన్నీ ఇలాంటి హీరో కూడా వచ్చి సపోర్ట్ చేస్తారు. సరే ఎందుకు ప్లాన్ చేయలేదు అంటే? యాక్చువల్గా బన్నీ తను రెడీగా తను రావడానికి సిద్ధపడ్డాడు. సో 2 రోజులు ట్రై కూడా చేశాడు. తనకు బాంబేలో అట్లీ సినిమా షూటింగ్ జరుగుతుంది. అంటే అందరూ ఫారెన్ టెక్నీషియన్స్ వచ్చున్నారు. సో అందువల్ల తను రాలేకపోయాడు. సో తర్వాత నేను వేరే ఆల్టర్నేటివ్ ఎవరికైనా వెళ్దామా అనుకొని అప్పుడు అనిపించింది, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకళ్ళు పొగుడుకోవడం కంటే మనం ఏదో సినిమా చూపించి ముందు, అందుకని నిన్న ప్రీమియర్లో మా క్యాస్ట్ అండ్ క్రూయే కాకుండా కొందరు సెలెక్టెడ్ పీపుల్ కూడా చూపించి మీ మీడియాకు కూడా ఇలా ఇంటరాక్ట్ అవ్వడం బెటర్ అనిపించి ఈరోజు ఇలా. సార్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ సక్సెస్. గుణశేఖర్ గారు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. ప్రీమియర్ రివ్యూస్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ రివ్యూలు ఏం పట్టించుకో సార్, లేదు మీరు సార్, చెప్తున్నాను సార్, చెప్పాలి. just ఈ రోజు ఈవినింగ్ మీ అందరూ చూసి చెప్పేదే నాకు చాలా అమూల్యమైంది. ఎస్ సార్. సార్ అంటే బేసిక్గా మీరు ఒక మంచి డైరెక్టర్, హిట్స్ చూశారు, ఫ్లాప్స్ చూశారు. బట్ ఈ జర్నీలో లైక్ హిట్స్ వచ్చినప్పుడు, ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఈ మధ్యలో గుణశేఖర్ గారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే చేంజెస్ ఏమైనా ఉంటాయా హిట్స్ ఫ్లాప్స్కి మధ్యలో? అంటే చేంజెస్ ఎప్పుడు నాలో అయితే లేవండి. ఉంటే నాకు మీరు అన్నట్టు మృగరాజు తర్వాత నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి. చాలా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ అది. బట్ నేను దాన్ని ఏం పట్టించుకోలేదు, వెంటనే ఒక్కడు తీశాను. సో అలాగా నేను ఎప్పుడు కూడా సక్సెస్ ఫెయిల్యూర్కి ప్రభావితం అయిపోలేదు. సో సక్సెస్ వచ్చింది కదా అని ఆకాశంలో ఎగరలేదు, ఈ ఫెయిల్యూర్కి కుంగిపోలేదు. నా ఎఫర్ట్లో లోపం ఏముంది అని చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయానండి. సో అందువల్ల నేను